నమస్కారం. నా పేరు ఎల్లయ్య. నాది వికారాబాద్ డిస్టిక్ కుల్కచర్ల మండలం కీరంపల్లి విలేజ్. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి సాలో కంపెనీ, రెండు రకరకాల కంపెనీలు కనబడ్డాయి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సాలో కంపెనీ అనేది అంటే అందరికి ఫోన్ చేసిన ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళు కొద్దిగా మనం తీసుకునేటప్పుడే నాకు కొద్దిగా రెస్పాండ్ అన్ని కరెక్ట్ కొట్టలేదు. ఈ రాళ్ళ కంపెనీ వాళ్ళని ఒకసారి సంప్రదిస్తే వాళ్ళే మళ్ళీ మనం సంప్రదించి వేరే దగ్గర ప్లాంటింగ్ చూపించి, నర్సరీ చూపించి వాళ్ళ దగ్గర తీసుకుపోయి నాకు అవగాహన కల్పించి మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే మిషన్ తీసుకోవడానికి రెండో పంట, ఫస్ట్ పంట మాత్రం నేను ఒక 6 ఎకరాలు మాత్రం వేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు రైతులకు తెలియదు, నాటు వేసే విధానం ఎట్లేస్తుంది ఏం సంగతి అని రైతులకు తెలియదు. నేను కూడా చెప్పలే, ఎందుకంటే ఫస్ట్ మనం వేసుకొని సక్సెస్ అయిన తర్వాతనే వేరే రోజు చెప్పామని అది ఒక ఉద్దేశంతో చెప్పలేకుంటే. అయితే నా తన సక్సెస్ అయింది. ఫస్ట్ అయితే అది చాలా ఏళ్ళన కనబడుతుంది. ఎందుకంటే నారు మనం 15-20 రోజులు లేదంటే 20 రోజులు నాటు వేసుకుంటాం కాబట్టి నారు కొద్దిగా అప్పుడు ఆ సీజన్లో కొద్దిగా పెరగనప్పుడు మనకేమైంది, నాటు వేసేటప్పుడు 1 ఇంచు బుడ్డలకి వెళ్తుంది, 1 ఇంచు నీళ్ళల్లో ఉంటుంది, మనకు 1 ఇంచు నారు కనబడుతుంది. అట్లా కనబడ్డప్పుడు నాకు తెలియక కొద్దిగా ఆడిడ కూడా బాగా నర్సరీ పోసుకునే దగ్గర కూడా కొద్దిగా డిస్టర్బ్ అయింది. కానీ ఆడికైనా కానీ నాకు మనుషులతో వేసిన కాడికన్నా మిషన్తో వేస్తే 1 క్వింటాలు 70-80 కిలోలు ఎక్కువనే, దిగుబడి మాత్రం ఎక్కువనే వచ్చింది మనుషుల కన్నా మిషన్తో వేస్తే. ఇదేదో డబ్బా కొట్టడం కాదు, నేను అట్లా కూడా అప్పుడు వే బ్రిడ్జ్ కాంటకి చూపించిన, మిషన్తో వేసినప్పుడు వే బ్రిడ్జ్ కాంటకి చూపించిన. కాంట అయితే పర్ఫెక్ట్ కదా, మనం వేరే తనంటే ఏమో రాపించుకుంటాం అది, కానీ అది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా మిషన్తో వేస్తే నాకైతే దిగుబడి ఎక్కువ వచ్చింది. ఇంకొకటి, దానికి మందులు ఎక్కువ వాడినరు అన్నారు. నేను ఎలాంటి మందులు వాడి, ఒకసారి నాకు చిన్న పూసలు కనబడి 15 రోజులకి యూరియా చల్లినాను 15 రోజులకు. ఎందుకంటే అది నాకు అది వచ్చేటట్లేదు, ఎండిపోతుందేమని భయపడి 15 రోజులకు యూరియా చల్లిన. 15 రోజులకు యూరియా చల్లితే ఒక 4-5 రోజులు జర పచ్చగా అంటే అంతకుముందే పచ్చగా అవుతుందే, కానీ అది నాకు గ్రోత్నెస్ కనబడక భయపడి యూరియా చల్లిన. మళ్ళీ ఒక కల్పించిన తర్వాత మళ్ళీ ఒక 20-25 రోజులకు యూరియా గంట మంది చల్లిన. అంతే. ఇక మా నాయన దీనికి మనుషులతో వేస్తే సంచినార డిఏపి చల్లేది, ఒకటే సంచి చల్లి. అప్పుడు ఒకటే సంచి చల్లిన, ఇప్పుడు కూడా ఒకటే సంచి చల్లి. లాస్ట్కు పొటాష్ చల్లుకున్నా అంతే. ఎందుకంటే పొటాష్ చల్లితే కొద్దిగా గింజకు గట్టిగా వస్తుంది అనే ఉద్దేశంతో చల్లినా, కానీ మిషన్తో వేస్తే మందులు వాడాలనే ఉద్దేశంతో అయితే కాదు. ఇంకొకటి, నేను వేసిన ఈ బాట పోడితే దాదాపు రోజు ఒక 15-20 మంది పోతుంటారు. నన్ను రోజు వచ్చేటోళ్ళు మాట్లాడేటోళ్ళు. నారేసిందంటే కథం నన్ను మాట్లాడకుండా అయిపోయింది. ఎందుకంటే అది చూడడానికి ఫస్ట్ వేసినప్పుడు అది దంతెసార్లు నాకు ఇంత సార్లు కనబడ్డాయి. అది మూసుకోదా ఇదేం నారనే కాడికి ఇక నేను మాట్లాడితే నన్ను వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడాల్సి వస్తుంది, ఆయనతో మాట్లాడితే ఏమనుకుంటాడు, బాధపడతాడు అనే ఉద్దేశంతో మాట్లాడుకొని బంద్ చేసింది. ఇక లాస్ట్ కొద్ది అది నెల 15 రోజులే, 2 నెలలే, ఇంత చేను మాత్రం పక్క చేనుల కన్నా నా చేను బాగా. నేను మందులు అయితే ఎక్కువ వాడలేను. మళ్ళీ నేను వాస్తవానికి ఇదేం ముందరికి వస్తా అనుకున్నా, కానీ ఒక నెల రోజుల తర్వాత నాకు చాలా జబర్దస్త్ అనిపించింది. దీని సక్సెస్ బాగానే ఉందిరా అనుకున్నా. ఇంకొకటి, మనకు రైతులకు మెయిన్ అవగాహన కలగాలంటే నా చేను దగ్గరికి వచ్చి చూడాలి. చూస్తే మీకు తెలుస్తుంది ఏంటి అనేది. ఒకసారి వచ్చి నా చేను దగ్గరికి వచ్చి చూస్తే తెలుస్తుంది మన చుట్టుపక్కల. ఇంకోటి, నన్ను ఏలన చేసిన వాళ్ళే పోయినసారి, ఈసారి 30-35 ఎకరాల దాకా ఈసారి నేను నాటేసిన. ఇంకా నాకు టైం దొరకక నేను దాదాపు ఇంకా 20 ఎకరాలు కూడా ఇడిచిపెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు, చూద్దాం ఇంకా వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ వస్తుంది, ఈసారి ఇస్తే అన్నట్లు నేను కొద్దిగా డిలే చేసిన. ఎందుకంటే ఇప్పుడు ఒక ఊర్లోకి పోయినామంటే ఆ ఊర్లో ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు మాత్రం వేసిన. వేరే రైతులు కూడా అడిగింది, కానీ నీ 5 ఎకరాలు 6 ఎకరాలు మంచిగా అయితేనే నువ్వు వచ్చేసారి వేసుకోప్ప, నిన్ను అయితే నేను బలవంతం చేయడం లేదు. చూడు, ఈ 5 ఎకరాలు 6 ఎకరాలు వేసినాము, మంచిగా అయితేనే వేరే తను వేసుకోండి అని ఇట్లా చెప్పేసి వచ్చిన. వాళ్ళు ఆడికైనా అని ముందుకు వచ్చిండ్రు, వేసుకుంటాం అని ముందుకు వచ్చిండ్రు. కానీ కొందరు ఉంటారు, ఇక
అది ఇట్లా ఇట్లా అని అట్లా ఉంటారు కాబట్టి నేను ఆ మాటలు పట్టించుకోకుండా వేసిన బాగానే వేసిన. నేను ఈసారి 8 ఊర్లలో వేసిన. 8 ఊర్లలో నాకు ఇప్పటికైతే బాగానే ఉంది, మంచి రెస్పాన్స్ ఉంది. రాలో కంపెనీ మిషన్ గురించి ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు మనకు ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇప్పుడు నన్ను సంప్రదించి వాళ్ళు మన చేను చూసుకోవడానికి వచ్చిందంటే వాళ్ళకు అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది, అది ఎంత సక్సెస్ఫుల్ అనేది, సక్సెస్ అవుతుందా అవుతలేదు అనేది వాళ్ళు కూడా తెలుసుకునే ఉద్దేశంతో మన దగ్గరికి వచ్చింది. వాళ్ళు మనకు మిషన్ ఇచ్చిండ్రు అయిపోయింది, ఇక మనకి ఏం లే, మనకు డబ్బులు వచ్చినాయి అనే ఉద్దేశంలో అయితే రాలో కంపెనీ వాళ్ళు లేరు. ఎందుకంటే మన దగ్గరికి వస్తుండ్రు, మనకేం ప్రాబ్లం అయినా చెప్తుండ్రు, దాని సర్వీసింగ్ ఈ టైం చేసుకోమని చెప్తుండ్రు, ఇక పోతామని చెప్తుండ్రు. లేకపోతే మీకు అందుబాటులో ఎవరైనా ఉంటే మేము వీడియో కాల్ ద్వారా చూపిస్తాం, చేసుకోండి అని చెప్తుండ్రు. మనకి ఇంత మంచిగా చెప్తుండ్రు రాలో కంపెనీ వాళ్ళు. కాబట్టి మనకు ఆ కంపెనీ మీద అయితే ఎలాంటి డౌట్ లేదు. మంచి మిషన్, ఎలాంటి డ్యామేజ్ అయితే ఇప్పటివరకు ఏం కాలేదు. ఇది నా పొలము, నేను మిషన్ కొనుక్కున్న పొలం. నా పొలంలోనే నేను 100% సక్సెస్ అయిన. ఇంతకుముందు ఇందుతో నేను 49.5 బస్తాలు అయినాయి. అంటే దాదాపు 1 క్వింటల్ 70-80 కిలో ఎక్కువైంది నాకు పోయినసారికి. మనుషులతో వేసిందని ఇదని అది. ఇది నా పొలమే, వచ్చి చూసుకోండి కావాలంటే. ఇక్కడనే దగ్గర మాది పీరంపల్లి విలేజ్ కూడా, ఇక్కడనే ఉంది చేను దగ్గర. మిషన్ కూడా చూడండి. ఇంకొకటి రాలో కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చి మన దగ్గర వచ్చి చూసిపోవడం అంటే చాలా గొప్పతనం. ఏంటంటే వాళ్ళు మనకు మిషన్ ఇచ్చి మనకు డబ్బులు వచ్చినాయి కదా, అయిపోయి వెళ్ళిపోయినాం కదా అనే ఉద్దేశం కాదు వాళ్ళకి. రాలో కంపెనీ వాళ్ళు ఇది నా పొలమే, నా పొలం దగ్గరికి వాళ్ళు ఎక్కడనో 100-200 కిలోమీటర్ దూరంకి వెళ్ళి ఇదికి వచ్చిండ్రు. ఇది 2వ పంట నాది. ఈ 2వ పంట కాడికి వచ్చిండ్రు అంటే వాళ్ళు చూసుకోవడానికి, వాళ్ళు ఏదో మనల్ని నువ్వు అట్లా చెప్పి ఇట్లా చెప్పడానికి కాదు, వాళ్ళకు కూడా తెలవాలి కదా వాస్టర్ స్కూల్ ఉందా లేదా అనేది వాళ్ళకు కూడా తెలవాలి కదా. వాళ్ళు 1 పంటకి ఇచ్చి నాకు ఫస్ట్ పంట కూడా వచ్చిండ్రు, కానీ ఫస్ట్ పంటకు వచ్చినప్పుడు ఒకటే చేను చూపించిన. ఇప్పుడు 4-5 చేనులు దగ్గరనే ఉన్నాయి, కావాలంటే చూపిస్తా. అన్ని సక్సెస్ ఉన్నాయి. రాలో కంపెనీ మిషన్ ద్వారా వేసింది మాత్రం సక్సెస్ ఉంది, 100% సక్సెస్. అది దాని ద్వారా నష్టమే లేదు. రాలో కంపెనీ ద్వారా మిషన్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా మనం ఈ జనరేషన్కు కూలీల షార్టేజ్ చాలా ఉంది కాబట్టి మిషన్ల ద్వారానే వేసుకోవాల్సి వస్తుంది. కొన్ని రోజులు అయితే ఆ కంపెనీ అనుకోకుండా మనకి ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిపోతుంది. కాబట్టి రాలో కంపెనీ తీసుకోవడమే బెస్ట్ నా సజెషన్. అది రైతులను మోటివేషన్ చేయడానికి వాళ్ళు కష్టపడుతుంటారు. ఇది మాత్రం 100% సక్సెస్. ఈ మిషన్ ద్వారా వేయడం నాట్ సక్సెస్, ఇక్కడ ఎలాంటి డౌటే లేదు. రైట్, రాలో కంపెనీ ద్వారా మిషన్ సక్సెస్.